ఫ్రెండ్స్ ఈ డైలాగ్ అయితే చాలా సూపర్‌గా అయితే ఉంటది. చాలామంది రిక్వెస్ట్ మేరకైతే చేస్తున్నా. ఇది 'ఆర్‌జీవి' గారి డైలాగ్ అయితే ఉంటది. ఓకే. ఒకసారి చూడండి. డెఫినెట్‌లీ ఇంప్రెస్ అవుతారు మీరు. ఓకే. ఎఫెక్ట్ కూడా చాలా బాగొచ్చింది. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. నేను మీ నాకేమనిపిస్తే నేను చేస్తా. ఎవడేమనుకుంటున్నాడో నేను కేర్ చేయలేదు వేల సార్లు చెప్పాను. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది మీ యొక్క కామెంట్ అయితే చేయండి నేను. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ఫోటోస్. దాంతో పాటు ఫాంట్ అయితే ఏం అవసరం లేదు. ఎందుకంటే అందులో ఉన్న ఫాంట్ అయితే ఉన్నాయి. ఇంకోటేందంటే అలర్ట్ మోషన్ చాలామంది అప్డేట్ అడుగుతుందని అంటున్నారు. నేను అందుకోసం మీరు ఏదైనా టెలిగ్రామ్‌లో అయినా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు చాలా ఫాస్ట్‌గా అప్డేట్ వస్తది అక్కడ. ఈ అలర్ట్ మోషన్ గురించి నేను ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయను నేను. మీకు ఆఫ్‌లైన్ అంటే అక్కడనే ఈ యూట్యూబ్‌లో కాకుండా టెలిగ్రామ్‌లో ఒకసారి చెక్ చేయండి. మీకు దొరుకుతుంది. లేకపోతే సెర్చ్ చేసి అయినా మీరు ట్రై చేసుకోవచ్చు. లేకపోతే వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మెసేజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. మెసేజ్ చేస్తే డెఫినెట్‌లీ యాప్ లింక్ అని పెడితేనే నేను తొందరగా అయితే లింక్ పెడతాను. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ లింక్ అయితే ఈ వీడియో కింద ఇచ్చాను. దానికంటే ముందు ఒకటి చెప్తాను ఏందంటే ఓకే. ఇందులో అయితే ఒక ఫాంట్ అయితే ఆల్రెడీ యూజ్ చేసిన. కానీ మీకైతే ఒకటి చెప్తాను ఏందంటే ఒక ఫాంట్ అయితే హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అయితే యూజ్ చేయండి. చాలా సూపర్ లుక్ అయితే ఉంటది. ఫస్ట్ అయితే ఈ 2 టెక్స్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే నేను ప్రాజెక్ట్‌లోనే ఇస్తాను వీలుంటే. నేను ఇందులో చేంజ్ చేస్తున్నా చూడండి. హ్యాండ్ రైటింగ్ ఫాంట్ చేంజ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. కానీ దీన్ని మనం కలర్ చేంజ్ చేద్దాం. ఓకే. లేదని అనుకుంటే నేను ఒకటి చెప్తాను. ఓకే. ఇది బ్యాక్ తీసుకోండి. ఓకే. ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఈ మీడియా సింబల్ మీద క్లిక్ చేసి నేను మీకు టెక్స్చర్ ఇమేజ్ అయితే ఇస్తాను. నేను ఇప్పుడు యాడ్ చేస్తా ఒక నిమిషం. ఏదైనా అంటే మీ డ్రెస్ కలర్‌ని బట్టి మీకు మ్యాచింగ్ ఎలాగైతే అనిపిస్తదో అలా పెట్టుకోవచ్చు. నేను ఒక టెక్స్చర్ ఇమేజ్ అయితే ఇది బాగా నచ్చింది నాకు. దీంతో పాటు ఇంకోటి మెటల్‌ది కూడా ఉంది. అది కూడా చూపిస్తాను. ఇది బాగుంది. అంటే ఒకవేళ మన డ్రెస్ కలర్‌లో ఇలాంటివి మ్యాచింగ్ ఉంటే మీరు ఇలా ట్రై చేసుకోవచ్చు. లేదని అనుకుంటే ఒకటి మెటల్‌ది ఇచ్చాను మీకు. డిస్క్రిప్షన్‌లో 2 ఫోటోస్ అయితే ఉంటది. ఓకే. వీలుంటే ట్రై చేయండి. ఇదైతే సూపర్ అనుకోవచ్చు. దీన్నే కాపీ చేసి మిగతా దానికి పేస్ట్ చేస్తా చూడండి. అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నా. కలర్ పైన ప్లస్ ఐకాన్ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఈ చిన్న యారో క్లిక్ చేసి ఇందులో మీరైతే అన్నీ ఆఫ్ చేయండి. ఓన్లీ కలర్ ఆప్షన్ మాత్రమే గ్రీన్ కలర్‌లో ఉంచి మిగతా అన్నీ ఆన్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి. చూడండి. సూపర్ కనిపిస్తుంది టెక్స్ట్ అనేది. బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఇంకా ఏదైనా యాడ్ చేసినా కూడా నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంటది. ఫోటో కానీ ఇలాంటివి. ఓకే. కానీ మీ ఫోటోకి మ్యాచింగ్ అవ్వాలి ఆ టెక్స్ట్ అనేది. టెక్స్ట్ ఒక కలర్, ఫోటో ఒక కలర్ అయితే బాగుండదు. ఓకే. ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ ఏదైతే కలర్ ఉందో ఇక్కడ ఫోటో కూడా సేమ్ కలర్‌లో వస్తది. బాగా వస్తది. కాబట్టి అలాగే ట్రై చేయండి. కొంచెం టైం ఇది అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోండి. లేదని అనుకుంటే నేను చెప్తాను. ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఫోటోని డిలీట్ చేసేయండి. కింద ప్లస్ ఐకాన్ ఒక ఫోటో తీసుకుందాం. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఒక ఫోటో తీసుకుంటా. ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి పేస్ట్ చేసిన. ఆ ఎఫెక్ట్ అయితే ఇలా వస్తది. ప్రతి ఒక్క ఫోటోని మీరు యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ ఓపెన్ చేసి యాంగిల్ మీకు ఎలాగైతే రివీల్ అవ్వాలో ఫోటో ఇక్కడ మీరు యాంగిల్ చేంజ్ చేస్తే మీ ఫోటో అలా రివీల్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఓకే. ఇలా ప్రతి ఒక్క ఫోటోని ఈజీగా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్‌లో మాత్రం ఒక ఫోటో ఉంటది. మిగతా ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి మిగతా ఫోటోకి పేస్ట్ చేస్తే మీ వీడియో రెడీ అయిపోతది. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.